గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలు తాజాగా కొత్త పొలిటికల్ చర్చకు దారితీస్తున్నాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష గులాబీ పార్టీల మధ్య తీవ్రంగా జరిగినప్పటికీ మరో జాతీయ పార్టీ బీజేపీ పోటీ చేసి డిపాజిట్ కోల్పోవడంతో ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చర్చకు వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి టీపీసీసీగా ప్రస్తుత సీఎం రేవంత్ ఉన్నాడు. అయితే ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించిన పార్టీగా నిలబెట్టడంతో రేవంత్ సక్సెస్ అవ్వడంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సీనియర్స్ ని కాదని రేవంత్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంతో టీపీసీసీ నుంచి ఆయన తప్పుకున్నాడు. దీంతో ఆ అవకాశం మహేష్ కుమార్ గౌడ్ ను వరించింది. అదే సమయంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ గా లోక్సభ ఎన్నికల నాటికి కిషన్ రెడ్డి వ్యవహరించారు. అయితే ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆయన కూడా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నాడు. దీంతో మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకు అవకాశం దక్కింది. అంటే ఒక రకంగా రెండు నేషనల్ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఒకే టైంలో నూతన రాష్ట్ర అధ్యక్షులుగా వీరిద్దరూ నియమితులయ్యారు. వీరి నియామకం తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అధ్యక్షులుగా వారి పాత్రపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో ఉత్కంఠ చర్చ సాగుతోంది. మొదటగా బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించగానే కాంగ్రెస్ అప్రమత్తమైంది. పోటీని తట్టుకుని నిలబడగలిగే నేత కోసం అన్వేషించింది. అజారుద్దీన్, అంజనీ కుమార్ యాదవ్, బొంతు రామ్మోహన్, నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పోటీ పడినప్పటికీ స్థానికుడైన నవీన్ కు టికెట్ కన్ఫర్మ్ చేయడంలో టీపీసీసీ పాత్ర ఉంటుందనేది అందరికీ తెలిసిందే. బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయని భావించడంతో పాటు స్థానికంగా నవీన్ కు ఉన్న ఇమేజ్ ను కూడా గుర్తించడంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇక ఎన్నికల ప్రచారం విషయంలోనూ మహేష్ కుమార్ గౌడ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దాంతో నవీన్ విజయం నల్లేరు మీద నడకైందనేది ఎవరూ కాదనలేని నిజం. ఇదే జోష్ కొనసాగిస్తే జరగనున్న స్థానిక, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం విజయం పెద్ద కష్టమేం కాదన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ బీజేపీ ఎలాంటి వ్యూహం లేకుండానే బరిలోకి దిగడం తొలి ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. పార్టీకి రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేయడంలోనూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు పూర్తిగా విఫలమయ్యారన్న టాక్ వినిపిస్తోంది. బీజేపీలో ప్రస్తుతం గెలిచిన వారంతా వారి సొంత ఇమేజ్ మీదే గెలిచారనే టాక్ ఉంది. దీంతో వారు పార్టీకి అంతగా వీర విధేయులుగా వ్యవహరించలేకపోతున్నారనే ప్రచారం ఉంది. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీ చీఫ్ గా ఆ నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు లేకపోలేదు. ఇప్పటికైనా అందరినీ ఏకతాటిపైకి తేకపోతే రామచంద్రరావుకు, బీజేపీకి కష్టాలు తప్పవన్న విమర్శలు బీజేపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.